సో ఇది ఏంటంటే మొత్తం ఇక సంక్షేమ కార్డు అట. అంటే ఆధార్ కార్డు ఎట్లుంటుందో అదే విధంగా ఇంకో కార్డు పెడతారట. అంటే ఈ కార్డు ద్వారా ఏమవుతుందంటే మనకు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే రేషన్ బియ్యం కానీ, లేకపోతే ఇంకా పింఛన్లు కానీ, ప్రతిదీ కూడా మహిళలకైనా పురుషులకైనా ఎవరికి ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చెందుతుంది, సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఎవరికి పోతా ఉన్నాయి, ఏ ఒక్క మనిషికి ఎంత వెళ్తా ఉంది, ప్రతిదీ కూడా డాటా సేకరించి ఈ కార్డు చూస్తే ఇక ప్రభుత్వము మీకు ఏమిచ్చిందో తెలిసిపోవాలన్నమాట. అంటే మీ ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోతుంది కదా, మీ గ్రామం ఏది, మీ పట్టణం ఏది, మీ ఇంటి పేరేంది, మీ నాన్న పేరేంది. సో ప్రతిదీ కూడా ఆధార్ కార్డు ఎట్లా ఉంటుంది, అట్లనే ప్రభుత్వం కూడా సంక్షేమ కార్డు అని చెప్పి ఒకటి తెస్తుందట. దీని ద్వారా మీకు ఏమొస్తుంది, ప్రభుత్వం మీకు ఏమిస్తుంది అనేది మొత్తం కూడా తెలుసుకునేందుకు ఒక అవకాశం ఉందట. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, వడ్ల రవాణా కోసం ఆఫీసర్లు రోడ్లు ఎక్కాలి, 5-6 రోజులుగా ఛాలెంజింగ్ గా పనిచేయాలి, లారీలు DCM వెహికల్స్ ను సెంటర్లకు మళ్లించండి, కేంద్రం సహకరించకుండా అప్పు తెచ్చి ధాన్యం కొంటున్నాం, తడిసిన వడ్లకు మద్దతు ధర చెల్లిస్తాం, కలెక్టర్లకు మంత్రులు ఉత్తము పొంగులేటి శ్రీధర్ బాబు ఆదేశాలు, హన్మకొండ యాదాద్రి పెద్దపల్లిలో వడ్ల కొనుగోళ్లపై రివ్యూ. ఇక DCMలు లారీలను ఏర్పాటు చేయాలన్నట. ఇక్కడ వీళ్ళు పోయి అక్కడ ఓ కొత్త మాటలు మాట్లాడతారు. ఇక అక్కడ బీజేపీ వాళ్ళు పోయి ఏమంటారా, బీజేపీ వాళ్ళు మొనవేరు కదా, వాళ్ళు కూడా రైతుల దగ్గరికి పోయి మాట్లాడారు కదా. లేదు రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు మక్కలు కొనడం అసలు ఇక చేతన కావట్లేదు అది అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు కదా. ఇక వీళ్ళేమంటారు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోయి ఇక చూడండి, కేంద్రము సహకరించకున్నా కూడా అప్పు తెచ్చి ధాన్యం కొంటున్నమాట. కేంద్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకపోయినా కూడా మేము అప్పు తెచ్చి రాష్ట్రాన్ని కొంటా ఉన్నాము, సో మేము రైతులను ఇబ్బంది పెట్టాము, రైతులను మా ప్రభుత్వం ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మళ్ళీ అక్కడికి మొన్న బీజేపీ వాళ్ళు పోయి లేదు కాంగ్రెస్ పార్టీ కొనట్లేదని వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ నమస్తే తెలంగాణలో మళ్ళొక వార్త చూడండి, ఎరువు అడిగితే కేసులు, పండిన పంట కొనమంటే బేడీలు. వీళ్ళు పోయి ప్రతి గింజ కొంటామని వీళ్ళు మాట్లాడతారు, మరి ఇక్కడ ఎరువులు అడిగితేనేమో కేసులు పెడుతున్నారు, పండిన పంట కొనమంటేనేమో బేడీలు వేస్తున్నారు. మరి ఇక్కడ మాత్రం ప్రతి గింజను కొంటామని చెప్పి ఇక్కడ చెప్తారు. సో ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు కావాలి అంటే తెరపైకి వచ్చి మేము అన్ని కొంటాము, అన్ని చేసుకుంటాము, ప్రతి గింజని కొంటాము, రైతులకు అండగా ఉంటాము. సో ఇవన్నీ కూడా సెంటిమెంట్ డైలాగులు, అంటే రైతులకు ఏదో అండగా ఉన్నట్టుగా చెప్పేటటువంటి ఒక మాటలు. మరి సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లో రియాలిటీగా కొంటా ఉన్నారా, రియాలిటీగా రైతుల సమస్యలను పరిష్కరిస్తా ఉన్నారా? సో ఎక్కడి దాకా పరిష్కరించారు? ఒకవేళ పరిష్కరిస్తే గనక ఈ రైతులంతా కూడా రోడ్డుల పైన కూర్చొని ఈ వడ్ల బస్తాలని తగలబెట్టడము, ఈ వడ్ల బస్తాలని ఇవో బండ్ల పైన తీసుకొని వెళ్ళడం, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకుంటది ప్రజలారా? ఒకసారి మీరు చెప్పండి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇంత దిక్కుమాలినటువంటి పరిస్థితి ఎందుకుంటది చెప్పండి? ఉండదు కదా. వీళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చేసి కన్నీటి పాలైపోయి వాళ్ళు మొత్తం కూడా చనిపోయి రైతన్నలు వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని ఎందుకు చనిపోతారు? తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రైతన్నలని మంచిగా చూసుకుంటే వాళ్ళు చనిపోవాల్సినటువంటి అవసరం ఏముంటది? చనిపోవాల్సిన అవసరం ఉండదు కదా. కానీ ఇక్కడ ప్రభుత్వము కనీసం ఆలోచన లేదో మరి ఏందో తెలియదు. వీళ్ళు పోయేమో ప్రతి గింజ కొట్టమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ అక్కడ చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏంది కథ? ఈ రైతులంతా ఏంది, వీళ్ళ కష్టాలు అట్లనే ఉన్నాయి. ఇగో సాగని కొనుగోళ్లు, చల్లారని సెగలు, ఇక రైతుకు న్యాయం కోసం గులాబీలు అనమాట. ఇగో తొండి సర్కారుపై తోపుడు బండితో నిరసన. మరి ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ అవసరం ఉండే కదా. నిజంగా ప్రతి గింజ కొంటే నిజంగా అందరికీ న్యాయం చేస్తే రైతులకు వాళ్ళు రోడ్లపైకి రాదు కదా. చూడండి నెక్స్ట్ ఇంకో వార్త, ఇక CBSE వాల్యుయేషన్ తప్పులకు నాదే బాధ్యత, ఇక OSM విధానంలో పొరపాట్లపై మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్, ఇక స్టూడెంట్లు ఆందోళన చెందొద్దన్న కేంద్ర మంత్రి, సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ. ఈ హామీలు ఇచ్చుడే కాకుండా కొంచెం వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోవాలి. హామీలు ఇచ్చుడు కాదు, హామీలు అందరు ఇస్తారు, ఏదో తెరపైకి వచ్చి చెప్తారు, కానీ తొందరగా దానిని చేస్తే బాగుంటది. నెక్స్ట్ గా బాల్కా కామెంట్లపై కేటీఆర్ హరీష్ మౌనం ఎందుకు? ఆయన మాటలను మీరు సమర్థిస్తున్నారా? మంత్రి వివేక్ వెంకటస్వామి.
మీ కార్యక్రమాలకు జనం రావట్లేదని కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తారా? హీరోయిజం చూపించుకునేందుకు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కుట్ర. గతంలో మా వెహికల్స్ పై రాళ్ల దాడి చేయించిందని ఫైర్ అట. చూడండి, ఇక మీ కార్యక్రమాలకు జనం రావట్లేదని కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తారా? హీరోయిజం చూపించుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారా? గతంలో మా వెహికల్స్ పైన కూడా మీరు దాడి చేయించారని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిస్తా ఉన్నాడు. ఏదైతే బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే ఆయన మొన్న తెలంగాణ భవన్ లో మాట్లాడినటువంటి మాటలు ఏమని మాట్లాడినంటే, మొత్తం కూడా ఇక అవసరం అయితే రైలు పట్టాలని గోసేయండి, సింగరేణి భవన్లను కాల్చేయండి, పేల్చేయండి. సో ఈ రకంగా మాట్లాడిండు అనే వార్తలు వచ్చినాయి. మరి నిజంగా బాల్కా సుమన్ వ్యాఖ్యలు చేసిండా లేదా అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత వస్తూ ఉంది. బాల్కా సుమన్ వ్యాఖ్యల పట్ల నిజంగా సమాజం మండిపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, ప్రశాంతకరమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. కానీ ఇక్కడ బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా మంచివి కాదు. బాల్కా సుమన్ ప్రశాంతంగా ఉండేటటువంటి రాజకీయాలని రెచ్చగొట్టేటటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాడు. సో ఇది ఎవరికి మంచిది కాదని చెప్పి మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఒక్కసారి దాన్ని మనం డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు బాల్కా సుమన్ నిజంగా ఏమన్నాడు, అసలు ఏమొచ్చింది ఆ వార్త, సో దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు దినపత్రిక. ఎస్, సో బాల్కా సుమన్ గురించి ఒకసారి డీటెయిల్ గా చూసుకుంటే ఇక్కడ వచ్చింది చూడండి. బాల్కా కామెంట్లపై కేటీఆర్ హరీష్ మౌనం ఎందుకు? ఆయన మాటలను మీరు సమర్థిస్తున్నారా? మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఆఫీసులు కాలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సమాజానికి ప్రమాదకరమని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కార్యకర్తలను రెచ్చగొట్టి హింసకు పురిగొల్పుతున్నాడని విమర్శించారు. బాల్కా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేత హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అతని మాటలను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంత్రి పర్యటించారు. చెన్నూరు మండలం బాపురావుపేట ఐకేపీ సెంటర్ ను కలెక్టర్ కుమార్ దీపకు, డిసిసి ప్రెసిడెంట్ రఘునాథన్ రెడ్డితో కలిసి సందర్శించి రైతులతో మాట్లాడారు. జైపూర్ మండలం టేకుమట్లకు కొత్తగా బస్సు సర్వీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, అదేవిధంగా ఒకవేళ సజావుగా జరగకపోతే గనక బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను భయాందోళనలో గురి చేసి ఇబ్బందికరంగా మారుస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రెస్టేషన్తో బాల్కా సుమన్ ను విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నాడన్నారు. ఆ పార్టీ ధర్నాలకు రైతులు రావడం లేదని స్వయంగా సుమనే చెప్పాడన్నారు. ఇక హీరోయిజాన్ని చూపించుకునేందుకు మంత్రి, ఎంపీల మీద కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించిన సుమన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. 100 కోట్లతో నిర్మించిన రైలు పట్టాలను కోసేస్తే సామాన్యులు నష్టపోతారన్నారు. సింగరేణి ఆఫీసును కూల్చాలన్న సుమన్ ఈ ప్రాంత ప్రజలు, కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం, చివరి గింజ వరకు కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఏటా ఎకరానికి 25 క్వింటాల దిగుబడి వచ్చేదని, ఈ సీజన్ లో 28 నుంచి 32 క్వింటాల వరకు పెరిగిందని, దీని వల్ల పెద్ద ఎత్తున ధాన్యం సెంటర్లకు వస్తుందన్నారు. చెన్నూరు, కోటపల్లి ప్రాంతాలలో కోతలు ఆలస్యమయ్యాయని, ఇక్కడ జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో 2022-23లో బీఆర్ఎస్ హయాంలో 1.13 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనగా, ఈసారి ఇప్పటికే 1.27 లక్షల టన్నులు ధాన్యం సేకరించామని, జూన్ 6 వరకు మరో 30,000 నుంచి 40,000 టన్నులు కొంటామని, మొత్తం 1.60 లక్షల ధాన్యం సేకరిస్తామని చెప్పారు. స్థానిక హమాలీలను నియమించి లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం చేస్తున్నామన్నారు. సింగలేని లారీలను ధాన్యం రవాణాకు మళ్లించినట్టు చెప్పారు. సో ఇదట. ఇక మరి బాల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటల పైన
ఆ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నటువంటి అంశం ఇది. సో బాల్కా సుమన్ ఈ రకంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. సో ఆయన కొంత ఆలోచిస్తే బాగుండు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హింసను ప్రేరేపించడం గాని, హింసను సృష్టించడం గాని ఇటువంటివి ఎక్కడ కూడా ఉండవు. చాలా తక్కువ ఉంటాయి. సో అటువంటి నేపథ్యంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. సో బాల్క సుమన్ ఇట్లా ఎందుకు మాట్లాడిండని చెప్పి రాష్ట్రంలో ఉన్న కొంతమంది కూడా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం.